అందరికీ నమస్కారం. పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి సత్య దర్శనాన్ని అందిస్తుంది. ఈనాటి సత్య దర్శనానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడానికి మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మనం సత్యంతో జీవించడం కోసం మనకు ధ్యాన సాధనతో పాటు బుద్ధుల వారు అందించినటువంటి ఎన్నో అద్భుతమైన మెసేజెస్, పుస్తకాలు మనకు అందించారు పత్రిజీ పరమాత్మ వారు. సో అందులో బుద్ధుడు అందించిన చివరి మెసేజ్ అప్పో దీపో భవ. నేటి సత్య దర్శనంలో అప్పో దీపో భవ, మన పిఎస్ఎస్ఎం లోగోలో బీ ఏ లైట్ ఆన్ టు యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. ఏమిటిది, అది ఎప్పుడు చెప్పారు, దాన్ని అద్భుతంగా అర్థం చేసుకుని అలా జీవించడం ఎలా అనేదే ఈనాటి ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీకాంత్ కొండూరు గారు. వారు ఎన్నో అద్భుతమైన క్లాసెస్ చేస్తూ తటవర్తి వారు రాసిన పుస్తకాలని అద్భుతంగా చక్కగా బోధిస్తూ ఉంటారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీకాంత్. నమస్తే సార్. వెల్కమ్ టు సత్యదర్శనం. సార్ థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్లు బుద్ధుడు చివరిగా ఆనందుడికి బోధించింది ఏంటి అంటే అప్పో దీపో భవ. అలాగే పిఎస్ఎస్ఎం కాన్సెప్ట్ కింద క్యాప్షన్ ఏంటి అంటే లోగోలో బిఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. మరి పత్రికారు ఎక్కడ కూడా నా కాళ్ళు పట్టుకో, నేను ఎత్తిన నేను చేయి పెడతాను, నీ కష్టాన్ని తొలగిస్తాను, నీ సమస్య తీరుస్తాను అని ఎక్కడ ఆయన చెప్పలేదు. నీకు రోగం వచ్చింది అంటే ఎవరి వల్ల వచ్చింది అంటే నీ వల్ల వచ్చింది. నీ కష్టం వచ్చింది అంటే ఎవరి వల్ల వచ్చింది అంటే నీ వల్ల వచ్చింది. నీ ఇక్కట్లు వచ్చాయి అంటే ఎవరి వల్ల వచ్చాయి అంటే నీ వల్ల వచ్చాయి. నీ కష్టాలు ఎవరి వల్ల పోవాలి అంటే నీ వల్లే పోవాలి. నీ ఇక్కట్లు ఎవరి వల్ల పోవాలి అంటే నీ వల్లే పోవాలి. అంటే నీ ద్వారా ఏదైతే వచ్చిందో అది నీవే క్లియర్ చేసుకుంటావు అనేది మీనింగ్. అంతే సార్. ఎవరైనా సరే ఏం చేయగలరు అంటే మార్గాన్ని చూపించగలరు. ఇప్పుడు పిరమిడ్ ఆదర్శ సూత్రాలు 18 తీసుకుంటే అందులో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏం చెప్పడం జరిగింది అంటే ఎవరి సమస్యల్ని వాళ్ళు వాళ్ళ స్వీయ ఆత్మశక్తి ద్వారా పరిష్కరించుకోవాలి. ఇక్కడ ఒకరు ఒకరిని ఉద్ధరిస్తున్నారు అని చెబుతున్నారు అంటే మరి మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారనే లెక్క. ఇంకా చాలామందికి ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా వాళ్ళ వల్ల నాకు అలా జరిగింది, మా నాన్న ఇలా చేయడం వల్ల నాకు ఇలా జరిగింది అని చెప్పి ఇంకెవరికో ఏం చేస్తూ ఉంటారు అంటే ఇలా జరిగింది అని చెప్పి సాకు చెప్తూ ఉంటారు. మరి మన పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాము అంటే మనమే సృష్టించుకుంటున్నాము. ఎప్పుడూ ఒకరు ఇంకొకరిని ఉద్ధరించలేరు. మరి బుద్ధుడు తన రాజ్యాన్ని వదిలిపెట్టి మరి బయట తిరిగినప్పుడు ఆయన గమనించింది ఏంటి అంటే ప్రపంచమంతా కూడా దుఃఖంలో ఉంది. ప్రపంచమంతా కూడా ఏంటి అంటే ఎవరో వస్తారు మనల్ని ఉద్ధరిస్తారు అని చెప్పి లోకమంతా కూడా ఏం చేస్తుంది అంటే ప్రార్థనలు చేస్తుంది. మరి ఆయన చెప్పింది ఏంటి అంటే ప్రార్థన చోడో సాధన పకడో. ఇప్పుడు పిల్లవాడికి ఎగ్జామ్ ఉంది అని చెప్పి ఎగ్జామ్లో నేను బాగా రాయాలని ఒక పెన్ను తీసుకొని సరస్వతీదేవి విగ్రహం ముందు పెట్టి ఏ పుస్తకం ఏ సబ్జెక్ట్ అయితే చదివి ఎగ్జామ్ రాయాలో అది తన తల కింద పెట్టుకొని పడుకొని రేపు ఎగ్జామ్ రాద్దాము అంటే రాయలేడు. ఎన్ని పూజలు చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా వాళ్ళు కష్టపడి చదివిన దాన్ని బట్టి వాళ్ళు చూపించిన శ్రద్ధను బట్టి ఏమవుతుంది అంటే అక్కడ వాళ్ళు ఎగ్జామ్ రాయడం అనేది ఉంటుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రార్థనలు అనేది పక్కన పెట్టాలి. నాకు సంగీతం కావాలి అని చెప్పి వీణ పెట్టుకొని వీణంతో ఎన్ని మొక్కులు మొక్కినా ఎన్ని పూజలు చేసినా సంగీతం రాదు. నువ్వు చేసే ప్రాక్టీస్ని బట్టి ఏంటి అంటే ఆ సాధనలో పట్టు అనేది వస్తుంది. మనం వినే ఉంటాము, ఏం వింటాము అంటే సాధనమున పనులు సమకూరు ధరణిలోన. ఇంకా విన్నాము, ఏమని విన్నాము అంటే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి
అంటే పత్రిగారి పుస్తకాలన్నీ కూడా చాలా అద్భుతమైన పుస్తకాలు. ఇది గొప్ప ఇది తక్కువ అని చెప్పడానికి లేదు. అందులో పత్రిగారు మనకిచ్చింది ఏంటి అంటే అప్పో దీపో భవ. ఇప్పుడు చూస్తే ఎలా ఉంది పరిస్థితి అంటే సమాజంలో ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏం చేస్తున్నారు అంటే ఏదో ఒక నమ్మకాన్ని పట్టుకొని ఆ నమ్మకాన్ని ఆశ్రయించి ఏం చేస్తున్నారు అంటే ఆ నమ్మకాన్ని పట్టుకోవడం వల్ల నేను నా కష్టం నుంచి నా సమస్య నుంచి బయటపడతాను అనుకుంటున్నాడు. ఇంకా ఏం చేస్తున్నారు అంటే ఆ నమ్మకాన్ని పట్టుకొని ప్రయత్నం చేసి కష్టం నుంచి సమస్య నుంచి బయటపడకపోతే ఏం చేస్తున్నారు అంటే నమ్మకాన్ని మారుస్తున్నారు. ఇక్కడ మనము దేనిని నమ్మమని చెప్పట్లేదు. ప్రతిదీ ఏం చేయమంటున్నాము అంటే నీ అనుభవం ద్వారా తెలుసుకోమంటున్నాం. ఇప్పుడు కనుక చూస్తే టీవీలు కనుక కొంతమంది చెప్తూ ఉంటారు, ఏం చెప్తూ ఉంటారు అంటే ఈ లాకెట్ ధరించండి, లక్ష్మీదేవి అలా 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 నీ ఇంట్లో కురిసిపోతుంది. ఒక లాకెట్ ధరిస్తేనే లక్ష్మీదేవి అలా అలా నీ ఇంట్లో కురిసిపోతే అటువంటి లాకెట్లు వాళ్ళ గోడౌన్లో ఎన్ని ఉంటాయి? వావ్, వాళ్ళ గోడౌన్లో తయారు చేసే వాళ్ళు వాళ్ళ దగ్గర ఎంత లక్ష్మీదేవి ఉండాలి మరి. మరి వాళ్ళ దగ్గర అంత లక్ష్మీదేవి కురిసిపోతే వాళ్ళు ఆ లాకెట్లు మనకెందుకు? కాదు, షాప్లో ఎన్నో లాకెట్లు పెట్టి ఉంటాయి కదా. అవును సార్, కురవాలి కదా, కురవాలి. మరి అమ్మాల్సిన అవసరం ఏముంది? అమ్మాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ మనం బుర్ర ఉపయోగించాలి. ఇక్కడ అప్పో దీపో భవల పత్రిగారు చెప్పింది అదే. ఒక బుద్ధి లేని వారికి బుద్ధి ఉన్నవారు చెప్పేది ఏంటి అంటే నువ్వు బుద్ధుడిలా తయారు కమ్మంటున్నావు, నువ్వు బుద్ధిని పెంచుకోమని చెప్తున్నాము. మరి మనం ఏం చేస్తున్నాము అంటే ప్రతిదీ గుడ్డిగా అనుకరిస్తున్నాము, ఏది కూడా అనుకరించొద్దు అని చెప్పి చెప్తున్నాము. ప్రతిదీ ఎలా చేయమంటున్నాము అంటే ఆలోచించి నిర్ణయం తీసుకోమంటున్నాము. ఎలా ఉంది పరిస్థితి మనది అంటే ఎక్కడి గొంగడి అక్కడే. ఇంకా ఏం చెప్పొచ్చు అంటే గొర్రె తోక బెత్తడే. ఇంకా ఏం చెప్పొచ్చు అంటే కుక్క తోక వంకెరే. మరి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఈ మార్గంలో ఉన్న మనలో ఎదుగుదల లేదు అంటే మనం గుడ్డిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరో వస్తారు మనల్ని ఉద్ధరిస్తారు అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయాలి. మరి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పింది అదే, ఉద్ధరేదాత్మానాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః. మరి ఎప్పుడు కూడా నీ ఆత్మని దిగజార్చుకోవద్దు. మరి నువ్వు చికెన్లు తింటున్నావు, మటన్లు తింటున్నావు, కోడిగుడ్లు తింటున్నావు, ఏం చేయాల్సి వస్తుంది అంటే ఒక జన్మలో సాధించాల్సింది 5 జన్మలు తీసుకుంటున్నావు, 50 జన్మలు తీసుకుంటున్నావు. నీ ఎదుగుదలను నువ్వే పడగొట్టుకుంటున్నావు. అదే నువ్వు చికెను మటన్లు కోడిగుడ్లు మానేసి ధ్యానం చేయడం మొదలుపెట్టినావు. నీ సాధన ద్వారా ఏం చేస్తున్నావు అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకుంటున్నావు. ఇక్కడ పత్రిగారు ఏం చెప్తున్నారు అంటే ధ్యానం చేయడం వల్ల ముక్తి అంటే కష్టాల నుంచి విడుదల, సమస్యల నుంచి విడుదల, బాధల నుంచి విడుదల. అలాగే ధ్యాన ప్రచారం చేయడం వల్ల పరిముక్తి అంటున్నాడు. అలాగే ఇంకా ఏం చెప్తున్నాడు అంటే జ్ఞానాన్ని ప్రచారం చేయడం వల్ల మహాపరిముక్తి అనేది లభిస్తుంది. మరి రాజలక్ష్మి అమ్మగారు అనుకున్నారంట మొదట్లో ధ్యానం చేసేస్తే బోలెడు శక్తి వస్తుంది, మా ఆయనేమో ధ్యాన ప్రచారం అని చెప్పి ఊర్లు పట్టుక తిరుగుతున్నాడు, మా ఆయన కన్నా నేనే ఎక్కువ శక్తి సంపాదిస్తున్నానేమో అని ఆమె అనుకునేదంట. అప్పుడు పత్రిసార్ అన్నారంట, ఏమన్నారు అంటే ధ్యానం చేయడం అంటే ప్యాసింజర్లో ప్రయాణం, ధ్యాన ప్రచారం చేయడము అంటే ఫ్లైట్లో ప్రయాణం అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ధ్యానం చేయొద్దని కాదు, ధ్యానంతో కూడా శక్తి వస్తుంది, ప్రచారంతో ఎక్కువ వస్తుందని. అది సార్. అంటే మళ్ళీ అట్లా అంటే చాలామంది ప్రచారం చేస్తున్నాం కదా సాధన అవసరం లేదా అనే దగ్గరికి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు అలా తీసుకుంటారు. ఓ కారు నడవాలి అంటే కారులో పెట్రోల్ కొట్టాలి. ముందు మనం ధ్యానం చేయకుండా మనం ఆచరించకుండా ఇంకొకరికి చెప్పడానికి లేదు. నాకు అనిపించింది
మనకు మన గురించి తెలియనప్పుడు మనము మన కోసం 90% కేటాయించాలంట, ఇతరుల కోసం 10% కేటాయించాలంట. మనము ఏంటి అనేది అర్థమైతే మనము మన కోసం 10% కేటాయించాలి, ఇతరుల కోసం ఏం చేయాలి అంటే 90%. అంటే మనల్ని మనం అర్థం చేసుకునే వరకు వ్యక్తిగత సాధనలో 90% మన సాధన, కష్టపడాలి, 10% మాత్రమే ఇతరులకి ఇతరులకి ఇవ్వాలి. ఎప్పుడు తెలుసుకున్న తర్వాత జ్ఞానం ఎన్లైటన్మెంట్ వచ్చినాక రివర్స్ చేయాలి. మనం మన కోసం 10% కేటాయించాలి, అంటే సాధన అయితే ఉండాలి, తప్పనిసరిగా ఖచ్చితంగా ఉండాలి. మన సాధన ఉంటేనే ఇతరులకి 90% చెప్పాలి. ఇవ్వగలం. అది సార్, మన దగ్గర ఏది ఉంటే అదే కదా ఇవ్వగలం. అది సార్. ఇప్పుడు దీనికి సంబంధించిన జ్ఞానం ఉంది కాబట్టి ధారాళంగా మాట్లాడగలుగుతున్నాం. అది లేనప్పుడు ఏం చేయలేం సార్. మరి 10% చదవాలి, అది దాన్ని తీసుకోవాలి, అప్పుడు 90% బయటికి చెప్పగలుగుతాం. అది సార్. వావ్, ఇది రేషియో బాగుంది సార్. స్టార్టింగ్ 90-10, తర్వాత 10-90. ఓకే, సూపర్. ఇప్పుడు చూస్తే సార్, సమాజంలో ప్రతి ఒక్కరూ రకరకాల నమ్మకాల్ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు ఒకరు పూజ చేయమంటున్నారు, ఇంకొకరు ప్రార్థన చేయమంటున్నారు, ఇంకొకరు నమాజ్ చేయమంటున్నారు, ఇంకొకరు మీ పేరులో దోషం ఉంది అంటున్నారు, ఇంకొకరు మీ వాస్తు సరిగ్గా లేదు అంటున్నాడు, ఇంకొకరు మీ జాతకం సరిగ్గా లేదు అంటున్నారు. ఇలా మనం ఏం చేస్తున్నాము అంటే రకరకాల నమ్మకాల్ని ఆశ్రయిస్తున్నాం. ఇప్పుడు ఏంటి అంటే ఒక దేవుడు కాకపోతే ఇంకొక దేవుడు, ఒక మతం కాకపోతే ఇంకొక మతం, అలా మనము బయట ద్వారా ఏదో మార్పు జరుగుతుంది, బయట పరిస్థితుల్ని మార్చుకోవాలి అనుకుంటున్నాం. కానీ మార్పు అనేది బయట కాదు, నమ్మకాల్ని కాదు మార్చాల్సింది, మనల్ని మనము మార్పు తీసుకురావాలి. మనలో చేసే సాధనని బట్టే బయట మార్పు అనేది కనపడుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పుట్టుక అంటే వేరే, జన్మ అంటే వేరే. వినడానికి రెండు ఒకటే విధంగా కనపడుతున్న రెండింటికి ఏంటి అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు తల్లి గర్భం నుంచి ఎప్పుడైతే శిశువు బయటికి వస్తారో దానిని ఏమంటున్నాము అంటే పుట్టుక అంటున్నాం. తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు తల్లికి ఏమవుతుంది అంటే 5 నుంచి 6 నెలల మధ్యలో ఆ గర్భంలో తల, మొండెము, కాళ్ళు, చేతులు మాత్రమే ఏర్పడతాయి. అంటే తల్లిదండ్రులు ఏం చేయగలరు అంటే బాహ్య శరీరాన్ని మాత్రమే ఇవ్వగలరు. ఆ 5 నుంచి 6 నెలల మధ్యలో ఏదో ఒక సందర్భంలో ఏమైతుంది అంటే ఆ తల్లి గర్భంలోకి ఆత్మ ప్రవేశం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆ తల్లి గర్భంలోకి ఆత్మ ప్రవేశం అనేది జరిగిందో అప్పుడు దానిని ఏమంటున్నాము అంటే జన్మ అంటున్నాం. అంటే ఎవరి యొక్క జాతకమైనా సరే దేనిని బట్టి ఉంటుంది అంటే వాళ్ళ యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి వాళ్ళ జాతకం ఉంటుంది. మరి ఎవరి యొక్క జాతకమైనా సరే దేనిని బట్టి నిర్ణయించాలి అంటే వాళ్ళ యొక్క జన్మను బట్టి వాళ్ళ యొక్క జాతకం అనేది నిర్ణయించాలి. మరి ఇప్పుడు జాతకాలు చెప్పే వాళ్ళంతా కూడా దేనిని బట్టి చెప్తున్నారు అంటే పుట్టిన తేదీని బట్టి చెబుతున్నారు. అంటే వీళ్ళు చెప్పే జాతకాలన్నీ కరెక్టా అంటే కరెక్టు కాదనే చెప్పొచ్చు. మరి ఆ తల్లి గర్భంలోకి ఆత్మ ప్రవేశం అనేది ఎప్పుడు జరిగింది అని ఇప్పుడు జాతకాలు చెప్పే వాళ్ళకి ఎవరికీ తెలీదు. అది ఎవరికి తెలుస్తుంది అంటే 3వ కన్ను ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. బుద్ధుడు ఆయన పుట్టక ముందుకే ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే అలాంటి థర్డ్ ఐ మాస్టర్లు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈయన అవుతే చక్రవర్తి అన్న అవుతాడు, లేదు అంటే యోగీశ్వరుడన్న అవుతాడు. నా లెక్క అయితే యోగీశ్వరుడే అవుతాడు అని బుద్ధుడు పుట్టక ముందే బుద్ధుడి యొక్క జాతకాన్ని చెప్పడం అనేది జరిగింది. అలా ఎవరి యొక్క జాతకమైన దేనిని బట్టి ఉంటుంది అంటే వాళ్ళ యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే, సమస్య వస్తే నా జాతకం బాలేదేమో అని జాతకాలు చెప్పే వాళ్ళని ఆశ్రయిస్తారు.
వాళ్ళు ఆశ్రయించిన, డబ్బులు ఖర్చు పెట్టుకున్న, వాళ్ళు కష్టం నుంచి, సమస్య నుంచి బయటపడకపోతే ఏం చేస్తున్నారు అంటే ఆ జాతకము అనే నమ్మకం నుంచి మళ్ళీ ఏమవుతున్నారు అంటే ఇంకొక నమ్మకం దగ్గరికి వస్తున్నారు. ఇంటి వాస్తు ఏమైనా సరిగ్గా లేదో అని చెప్పి ఎవరిని ఆశ్రయిస్తారు అంటే వాస్తు పండితుడిని ఆశ్రయించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి పత్రిగారు చెప్పింది ఏంటి అంటే అసలు వాస్తు దోషాలు అనేవి లేనే లేవు, అన్నీ కూడా వాసన దోషాలే. వాస్తు దోషాలు కాదు సరి చేసుకోవాల్సింది, ఆయన ఏం సరి చేసుకోమంటున్నాడు అంటే వాసన దోషాలని సరి చేసుకోమంటున్నాడు. ఇప్పుడు చూస్తే ప్రపంచవ్యాప్తంగా జనాభా ఎంతుంది అంటే ఒక 800 కోట్లు ఉందనుకుందాం యావరేజ్. అందరికీ 2 కళ్ళు, 2 చెవులు, ఒక ముక్కు, ఒక నోరు, 2 చేతులు, 2 కాళ్ళు ఉన్నాయి. 800 కోట్ల మందిని తీసుకున్న 800 కోట్ల మందికి కావాల పిల్లలే అయినా సరే ఒక్కొక్కరి శరీర నిర్మాణం అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకరికి ఉన్నట్లు ఇంకొకరికి ఉండదు. మరి భగవంతుడికి అందరూ సమానమే అయినా అందరి జీవితం ఒకటే విధంగా ఉందా అంటే భగవంతుడికి అందరూ సమానమే అయినా అందరి జీవితం ఒకటే విధంగా లేదు. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క విధంగా ఉంది. అంటే నీవు గతంలో చేసుకున్న దానిని బట్టి ఇప్పుడు నీ జీవితం అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ గతము అంటే ఈ జన్మలోని గతము ప్లస్ గత జన్మలలోని గతం. అంటే గతాన్ని బట్టి ప్రస్తుతం తప్ప మిగతా వాటిని బట్టి కాదు అంటారు. కాదు. గతంలో మనం ఏం చేసింటాము అంటే ఎన్నో పాప పుణ్యాల్ని మూట కట్టింటాము. అక్కడ నువ్వేం చేసింటావు అంటే నీ పాపాల మూటలో కొన్ని, నీ పుణ్యాల మూటలో కొన్ని సెలెక్ట్ చేసుకొని ఉంటావు. నువ్వు ఎక్కువగా పాపాలని సెలెక్ట్ చేసుకుంటే నీ నాడీ మండల శుద్ధి అనేది ఎక్కువగా మలినంగా ఉంటుంది. నువ్వు ఎక్కువగా పుణ్యాలు సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే నీ జీవితంలో ఎక్కువగా భోగాలు సమకూరుతూ ఉంటాయి. ఇక్కడ పత్రిగారు చెప్పేది వాసన దోషాలు. ఇంకా చూస్తే ఇప్పుడు ఇంగువ డబ్బాలో ఇంగువ లేకపోయినా ఏమవుతుంది అంటే వాసన వస్తుంది. ఇంగువ డబ్బాలో ఇంగువ లేకపోయినా ఎందుకు వాసన వస్తుంది అంటే గతంలో అందులో ఇంగువ ఉంది. అలాగే మన గత జన్మ కర్మల వాసనలని బట్టి మన నాడీ మండల శుద్ధి అనేది ఏర్పడుతుంది. చాలామంది బాగా సరి అయిన ధ్యానం చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే కొంతమందికి కంట్లో నుంచి ధారాళంగా నీళ్లు ప్రవహిస్తుంటాయి, కొంతమందికి చెవులో నుంచి వేడి గాలులు వస్తుంటాయి, కొంతమందికి విపరీతమైన ఆవలింతలు వస్తాయి, కొంతమందికి భరించలేని నొప్పులు వస్తాయి, కొంతమంది బాగా సాధన చేస్తే చేతులకి కానీ కాళ్ళకి కానీ ఏమవుతూ ఉంటాయి అంటే వాపులు వస్తూ ఉంటాయి. ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే తెలియకుండానే యోగాసనాలు అనేవి వేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది అంటే మన గత జన్మ కర్మల వాసనలు అనేవి తొలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన గత జన్మ కర్మల వాసనలు అనేవి తొలుగుతూ ఉంటాయో అప్పుడు ఏమవుతుంది అంటే మన శరీరంలో రకరకాల మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు యాసిడ్ పైపులో యాసిడ్ పోస్తే ఏమవుతుంది అంటే ఎక్కడైతే చెత్త ఉందో అక్కడే బుస అని పొంగుతూ ఉంటుంది. అలాగే మనలో కూడా ఇలా రకరకాల మార్పులు జరుగుతున్నాయి. అంటే వీటన్నిటిని కూడా ఏమని చెప్పుకోవచ్చు అంటే క్లీనింగ్ ప్రాసెస్. మనం ఇంకా వశిష్ఠామృతాన్ని కనుక తీసుకుంటే వశిష్ఠుల వారు ఏం చెప్పడం జరుగుతుంది అంటే మన గత జన్మల కర్మల పోటేళ్ళు అలాగే ఇప్పుడు సంపాదించిన జ్ఞానం ఇంకొక పోటేలతో పోలుస్తూ ఉంటే ఆ 2 పోటేళ్ళు ఢీకొంటూ ఉన్నప్పుడు ఎప్పుడైతే నీ జ్ఞాన పరిధి అనేది ఎక్కువగా ఉండి నీ కర్మలు తక్కువగా ఉంటే ఏమవుతుంది అంటే ఆ జ్ఞానం అనే అగ్నిలో నీ కర్మలన్నీ
దగ్ధమవుతాయి. అంటే ఇక్కడ మనం వాస్తు దోషాల్ని కాదు సరి చేసుకోవాల్సింది. ఏం సరి చేసుకోవాలి అంటే మన వాసన దోషాల్ని. ఆ వాస్తు పండితులు ఏం చేస్తారు అంటే ఇల్లంతా చూసి అంతా బాగానే ఉంది అంటే ఏమవుతుంది అంటే వాళ్ళ ఫీజు రాదు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి. అలా చెప్పడం ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళకి ఫీజు వస్తుంది. వాళ్ళు చెప్పినట్టుగా చేసిన మనమేమైనా కష్టాల నుంచి, సమస్యల నుంచి, బాధల నుంచి బయటపడుతున్నామా అంటే మనమేమి కష్టాల నుంచి, సమస్యల నుంచి, బాధల నుంచి బయటపడట్లేదు. అరే వాళ్ళు చెప్పినట్లు చేసినా మేము బయటపడలేదే అని చెప్పి ఈ వాస్తు చెప్పిన అతను ఏమైనా సరిగ్గా చెప్పలేదా అని చెప్పి సీనియర్ వాస్తు అని చెప్పి ఇంకొకరిని పిలుస్తా. ఆ సీనియర్ వాస్తు అంటే ఆయన ఏం చేస్తాడు అంటే ఇంతకు ముందుకు వచ్చిన ఆయన కంటే ఈయన ఇంకా ఎక్కువగా ఫీజు తీసుకుంటాడు. ఆయన ఇంతకు ముందుకు వచ్చిన ఆయన ఇలా చెప్పాడు అదే కరెక్టు అంటే అలా చెబితే ఏమవుతుంది అంటే ఈయనకు రావాల్సిన ఫీజు ఈయనకు రాదు. ఈయన ఏం చేస్తాడు అంటే ఇంకొకటి ఏదో చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఉన్న సమస్యలకి తోడు ఏదో ఆయన చెప్పినట్టు చేస్తే మాకు మంచి జరుగుతుంది ఏమో అని చెప్పి ఇంకా అప్పులు చేసి ఇంట్లో మార్పులు చేస్తారు. కానీ వాళ్ళ జీవితాలలో మాత్రం ఎటువంటి మార్పు అనేది రాదు. మరి పత్రిగారు ఏంటి అంటే ఇలాంటి మూఢత్వాలన్నిటిని కూడా ఆయన కర్రాఖండిగా ఖండించడం అనేది జరిగింది. మరి ధ్యాన సాధనతో తనను తాను తెలుసుకొని ఆత్మతో జ్ఞానం పెంచుకొని జ్ఞానాగ్నిలో ఆత్మతో అనుసంధానమై ఆత్మ జ్ఞానం పెరిగితే అవసరం లేదు అని చెప్పారు. అది సార్. సో అపో దీపో భవ ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే మూఢనమ్మకాలు కాకుండా తన పట్ల తను జ్ఞానంతో ఉండడం. అవును సార్. సో ఇంకా ఎలా ఉండాలి అపో దీపో భవ అంటే ఇంకా తనను తాను ఎలా తెలుసుకోవాలి, దానికి ఏంటి సాధనలు? సార్ ఇప్పుడు చూడండి, ఒక కష్టం వచ్చింది, ఒక సమస్య వచ్చింది, ఎవరినో ఆశ్రయిస్తే నా కష్టం తొలగుతుంది, నా సమస్య తీరుస్తాను అని అంటున్నారు అంటే మళ్ళీ కష్టం వస్తే మళ్ళీ సమస్య వస్తే ఏం చేయాలి? మళ్ళీ ఎవరినో ఆశ్రయిస్తూనే ఉండాలా? ఇంకా ఒక కష్టం వస్తే కష్టం నుంచి బయటపడడం కాదు, ఒక సమస్య వస్తే సమస్య నుంచి బయటపడడం కాదు, కష్టాలే లేకుండా ఉండగలగాలి, సమస్యలే లేకుండా చేసుకోగలగాలి. ఆత్మదీపం జ్ఞానదీపం వెలిగితేనే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక సముద్రంలో మునిగి తేలుతూ ఉంటాడు. పైకి తేలి హమ్మయ్య అనుకునే లోపే మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ మునుగుతాడు. మళ్ళీ మునిగాడు అనుకునే లోపే మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ పైకి తేలుతూ ఉంటాడు. అలా సముద్రంలో పడి కొట్టుకుంటున్న వాడికి ఏమవుతుంది అంటే తెప్ప అనేది ఒడ్డు చేరుస్తుంది. ఎప్పుడైతే ఆ తెప్పను ఆశ్రయిస్తాడో అప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే బయటపడడం అనేది జరుగుతుంది. పత్రిగారు కూడా ఏం చెప్తున్నారు అంటే నువ్వు ఎటువంటి వాడివి అంటే పాపాత్ములలో పాపాత్ముడి. నువ్వు మామూలు పాపాత్ముడివి కాదు. ఎటువంటి పాపాత్ముడివి అంటే పాపాత్ములలో పాపాత్ముడవైనా సరే ఏం చేస్తాను అంటున్నాడు అంటే జ్ఞానం అనే తెప్పతో ఒడ్డు చేరుస్తాను. దీని గురించి భగవద్గీతలో కూడా అదే చెప్పడం జరిగింది. ఏం చెప్పడం జరిగింది అంటే అభిచేతభి పాపేభ్యః సర్వేభ్యః సర్వం జ్ఞానప్లవేనైవ సృజనం సంతర్షతే. నువ్వు ఏమంటున్నాడు అంటే పాపాత్ములలో పాపాత్ముడవైనా సరే నేను నిన్ను జ్ఞానం అనే తెప్పతో ఒడ్డు చేరుస్తూ ఉంటాను. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఒక చనిపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం ఆ శవాన్ని కాలుస్తారు. ఆ శవాన్ని కాల్చినాక కొన్ని మాలిన్యాలు ఉంటాయి. ఆ మాలిన్యాలు కాలవు. ఆ కాలకపోయినా ఏం చేస్తారు అంటే ఆ మాలిన్యాల్ని అస్థికలు అని చెప్పి నీళ్ళలో కలిపేస్తూ ఉంటారు. అలాంటి మాలిన్యాలు కూడా ఏమవుతూ ఉంటుంది అంటే నీలో జ్ఞానం అనే అగ్ని ప్రజ్వరిల్లినప్పుడు ఆ అగ్నిలో ఏమవుతూ ఉంటాయి అంటే ఆ కర్మలన్నీ బూడిదవుతూ ఉంటాయి. మరి అప్పో దీపో భవలో పత్రిగారు ఏం చెప్పారు అంటే నీకు రోగం వస్తే డాక్టర్ ఏం చేయగలడు?
నువ్వు ఎంతో కష్టపడి చదివింటావు, నువ్వు ఒక టీచర్ పోస్ట్ వచ్చింటుంది, నువ్వు పండితుడు అయిపోయి ఉంటావు, నువ్వు గొప్పగా ఉన్నత స్థితికి ఎదిగింటావు. నువ్వు ఉన్నత స్థితికి ఎదిగితే మీ నాన్న పేరు చెప్పుకొని మా నాన్న అంతా ఇంత అని చెప్పి నువ్వు గొప్పగా ఫీల్ అవుతే అదేమంటున్నాడు అంటే మెరుపు లాంటి జీవితమే. మీ నాన్న కష్టపడ్డాడు కాబట్టి మీ నాన్న టీచర్ అయ్యాడు. మా నాన్న టీచర్ అయ్యాడని నువ్వు మురిసిపోవద్దు. నువ్వు కూడా కష్టపడితే నువ్వు కూడా ఏం చేస్తావు అంటే ఏదో ఒక దాంట్లో ప్రాధాన్యత అనేది సంపాదిస్తావు. పండిత పుత్ర పరమశుంఠ అన్నట్లు మరి మీ నాన్న గొప్పవాడే అయి ఉండొచ్చు, కానీ మీ నాన్న గొప్పవాడని చెప్పుకుంటూ నువ్వు ఉండడం కాదు. నువ్వు కష్టపడితే నువ్వు కూడా గొప్పవాడే అవుతావు అని చెప్పి ఇంకా ఏం చెప్తున్నాడు అంటే రమణ భగవానులు ఏం చెప్పారు అంటే గురియే గురువు. నీ గురే నిన్నేం చేస్తుంది అంటే ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. నీ శ్రద్ధే నిన్నేం చేస్తుంది అంటే ఉన్నతంగా తయారు చేస్తుంది. నీ అశ్రద్ధే ఏం చేస్తుంది అంటే నిన్ను దిగజార్చుతుంది. నువ్వు ఏదైనా ఒక దాంట్లో ఎదుగుదల లేదు అంటే నీలో శ్రద్ధ లేదు. నువ్వు శ్రద్ధ పెడితే ఖచ్చితంగా నువ్వు చేసే దాంట్లో నైపుణ్యత అనేది ప్రదర్శిస్తూ ఉంటావు. మరి పత్రికారు కూడా చెప్తూ ఉంటారు, ఏం చెప్తూ ఉంటారు అంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. నువ్వు ఏ మార్గంలోనైనా సరే ఎదగాలి అంటే ఆ మార్గంలో ఏం చేయాలి అంటే ఎంతో ఎంతో శ్రద్ధ అనేది చూపించాలి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎలా ఉంటుంది అంటే మనము ఒక ప్రశ్నకి సమాధానం తెలుసుకుంటే ఏమవుతుంది అంటే 4 ప్రశ్నలు వస్తాయి. 4 ప్రశ్నలకి సమాధానం తెలుసుకుంటే ఏమవుతుంది అంటే మళ్ళీ 16 ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఒక స్థాయికి నువ్వు ఎదిగాక ఏమవుతుంది అంటే నువ్వు తెలుసుకోవాల్సింది, చేయవలసింది, పొందాల్సింది ఎప్పటికప్పుడు ఏమవుతుంది అంటే మారుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మైక్రోస్కోప్తో చూస్తే కూడా సూక్ష్మాతి సూక్ష్మమైనవి డాక్టర్లకి సైంటిస్టులకి అంతు పట్టనివి ఉన్నాయి. ఆ మైక్రోస్కోప్తో చూస్తే కూడా కనపడనివి ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైనవి ఏంటి అంటే మన లోపల ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పుడు తెలుస్తాయి అంటే నువ్వు కూడా సూక్ష్మంలోకి ప్రయాణం చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ సూక్ష్మమైన విషయాల్ని నువ్వు గ్రహిస్తావు. మరి అదే చెప్తాడు అన్నమయ్య, నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము. అంటే ఈ మామూలు కళ్ళతో చూస్తే కనపడేది కాదు మనం తెలుసుకోవాల్సింది. ఈ మామూలు కళ్ళతో చూస్తే కనపడని దాని గురించి తెలుసుకోవడమే జ్ఞానం. ఎప్పుడైతే ఆ జ్ఞానం అనేది పొందుతామో అప్పుడు ఏమవుతుంది అంటే మన పనులు, ప్రవర్తన, మాటలు, మన ఆలోచన విధానం అన్నీ కూడా మారిపోతాయి. మరి పత్రికారు అదే చెప్పాడు ఏంటి అంటే బీ ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. అలాగే ప్రతి ఒక్కరు ఒక క్యాప్షన్ పెట్టడం జరిగింది. రామకృష్ణ పరమహంస వాళ్ళు ఏం చెప్పడం జరిగింది అంటే ఆత్మనో మోక్షాయచ జగత్ హితాయచ. ఎప్పుడైతే ఈ ఆత్మకు మోక్షం అనేది లభిస్తుందో ఈ జగత్ అంతా కూడా హితము అనేది మంచి అనేది జరుగుతుంది. జ్ఞానం మనలో కలగడం వల్ల ఏం తెలుస్తుంది అంటే అంతా ఒకటే, నేను వేరే కాదు, నువ్వు వేరే కాదు అన్నప్పుడు ఏ దేశమైనా సరే ఇంకొక దేశం వాళ్ళతో మిత్రత్వమే వహిస్తాడు. ఒక కులం వాళ్ళు ఇంకొక కులంతో మిత్రత్వమే చూపిస్తారు. ఒక మతం వాళ్ళు ఇంకొక మతంతో మిత్రత్వమే చూపిస్తారు. ఒక ప్రాంతం వాళ్ళు ఇంకొక ప్రాంతం వాళ్ళతోటే మిత్రత్వం అనేది చూపిస్తాడు. అప్పుడు వాళ్ళు బాగుంటారు, మనము బాగుంటాము. వాళ్ళకి దుఃఖం ఉండదు, మనకి దుఃఖం ఉండదు. ఇక్కడ దుఃఖం అనేది ఎందుకు వస్తుంది అంటే నేను వేరే నువ్వు వేరే అనే భావన రావడం వల్ల. మనము ఏంటి అంటే రకరకాల అనుభవాల ద్వారా రకరకాల జ్ఞానం సంపాదించడం కోసం రకరకాల పరిస్థితుల్ని ఎంచుకొని మనం వచ్చుకుంటాము. నాకెందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చింది అంటే నేను ఇలాంటి పరిస్థితి అనేది నాకు కలిగినప్పుడే నాలో జ్ఞానం అనేది పెరుగుతుంది అనేది నాకు అర్థమైనప్పుడు నాకన్నా డబ్బున్న వాళ్ళని, నాకన్నా పదవి ఉన్న వాళ్ళని, నాకన్నా అందగత్తల్ని, మరి నాకన్నా మంచి ఇల్లు ఉన్న వాళ్ళని కూడా చూసి నాకు ఏడుపు అనేది ఉండదు. అది వాళ్ళ పాత్ర, వాళ్ళు పోషిస్తున్నారు, ఇది నా పాత్ర, నేను అద్భుతంగా
పోషించాలి. ఒక్కొక్క రకమైన పరిస్థితులలో ఒక్కొక్క రకమైన జన్మ మనం తీసుకొని ఆ జన్మ ద్వారా మనం పాఠాలు నేర్చుకోవడం కోసమే ఈ భూమిపైకి వచ్చాము తప్ప ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు. ఒకరు ఒకరిని ఉద్ధరిస్తున్నారు అంటున్నారు అంటే అవి ఎంతసేపు ఏమవుతుంటాయి అంటే పరాధీన బ్రతుకులే అవుతాయి. మనం ఎప్పుడు కూడా పరాధీన బ్రతుకులుగా బ్రతకకూడదు. ఏం చేయాలి అంటే స్వాధీన బ్రతుకులు, పరతంత్రులు కాదు. ఏమవ్వాలి అంటే స్వతంత్రులుగా కావాలి. మరి పత్రి గారు ఆయన పాటలో కూడా చెప్పడం జరిగింది. అపో దీపో భవలో విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితం అంట. చెడు చేస్తే చెడు అంట, మంచి చేస్తే మంచి అంట. నువ్వు వేప విత్తనం నాటితే ఏమవుతుంది అంటే వేప చెట్టే వస్తుంది. మర్రి విత్తనం నాటితే ఏమవుతుంది అంటే మర్రి చెట్టే వస్తుంది. నువ్వు శుభ్రంగా కోళ్ళను తిని, మేకలను తిని, చేపలను తిని నాకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, తలనొప్పులు వస్తున్నాయి, మెడ నొప్పి వస్తుంది అంటే నువ్వు చేసిందే నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు మంచి చేస్తే ఏమవుతుంది అంటే ఖచ్చితంగా నీకు కూడా మంచే జరుగుతుంది. నువ్వు చెడు చేసి నాకు మంచి జరగమంటే మాత్రం ఎప్పటికీ మంచి జరగదు. మంచి చేసేవాడికి ఖచ్చితంగా మంచే జరిగి తీరుతుంది. అలా మనం మన సాధన ద్వారా మనల్ని ఉద్ధరించుకుందాం. మనం ఇతరులకి ధ్యానం చెప్పడం ద్వారా ఇంకా ఉన్నతంగా ఉద్ధరించబడతాము. అలాగే ధ్యానంతో పాటు జ్ఞానాన్ని బోధించడం వల్ల ఏమవుతుంది అంటే ఇంతకుముందుకే చెప్పుకున్నాము, ముక్తి, పరుముక్తి, మరి మహా పరిముక్తి. అక్కడ ఎవడు పైన మనల్ని ఉద్ధరించే వాళ్ళు అనేవాళ్ళు ఎవరూ లేరు. పైన ఏముంది అంటున్నాడు అంటే పత్రిసారు అంతా శూన్యమే ఉంది. మనల్ని మనం మన జ్ఞానం ద్వారా ఉద్ధరించుకోమని చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరైనా సరే ఏం చేయగలరు అంటే మార్గాన్ని బోధించగలరు. ఓ క్లాస్లో టీచర్ పాఠం చెప్తాడు, అందరికీ ఒకటే విధంగా చెప్తాడు. వాళ్ళు శ్రద్ధ పెడితే వాళ్ళకేమవుతుంది అంటే 100కి 100 మార్కులు వస్తాయి. వాళ్ళ దగ్గర శ్రద్ధ లేకపోతే ఏమవుతుంది అంటే 50 మార్కులు వస్తాయి, ఫెయిల్యూర్ అవుతుంది. అక్కడ మనం చూపించే శ్రద్ధని బట్టి మన ఎదుగుదల అనేది ఉంటుంది. కాబట్టి మరి మనకు జరిగిన పరిస్థితుల్ని బట్టి మనం ఎప్పుడూ ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. మనం మన సాధన ద్వారా మనల్ని ఉద్ధరించుకుందాం. మనం చేసే పనులే ఏం చేస్తూ ఉంటాయి అంటే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంటాయి. నీ భవిష్యత్తు అనేది అద్భుతంగా తయారవ్వాలి అంటే నువ్వు ఇప్పుడు చేసే పనులే నీ భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దుతాయి. అది ఈ జన్మలో భవిష్యత్తు కావచ్చు, మరణం తర్వాత ఉండే భవిష్యత్తు కావచ్చు, మరణం తర్వాత కూడా మళ్ళీ తీసుకునే జన్మైనా కావచ్చు. మరి పత్రిసారు ఇంతలా ఎదిగారు అంటే ఆయన ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, ఇది నా ఇప్పటి ప్రయత్నం కాదు, గత 5 జన్మల నుంచి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అలా మనం కూడా ఇప్పుడు చేసే ప్రయత్నాన్ని బట్టి మన భవిష్యత్తు అనేది మరి మనకిప్పుడు ఇంకా బాగా సహకారం లభిస్తుంది అంటే అంతో కొంత మనం కూడా గతంలో ఏదో చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఏమీ లేదు అంటే గతంలో ఏమీ చేసి లేకపోవచ్చు. కనీసం ఇప్పుడు చేసుకునే దానిని బట్టి అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే మన భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు. మొత్తం మీద అపో దీపో భవ అంటే తన దీపాన్ని, ఆత్మదీపాన్ని, జ్ఞాన దీపాన్ని వెలిగించుకోవాలి. అది ఎవరి మీద ఏ రకంగా ఆధారపడడానికి లేదు. అది ఓకే, ధ్యానం లేని వాళ్ళు ఆధారపడతారు, ఓకేనే. మరి ధ్యాన సాధన వచ్చిన తర్వాత ఒకే మాస్టర్ని, ఒకే గురువుని, ఒకే పుస్తకాన్ని పట్టుకొని ఉండడం ఎందుకని? సార్, మనం ఎప్పుడూ ఈగలాగా కాదు, ఎలా ఉండాలి అంటే తేనెటీగలాగా ఉండాలి. ఎవరైనా సరే ఒకే పుస్తకాన్ని పట్టుకొని ఉండు, నన్నే పట్టుకొని ఉండు అని చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా వాళ్ళు సరి అయిన గురువు కాదనే చెప్పొచ్చు. ఒక సరి అయిన గురువు ఎప్పుడు కూడా అందరి దగ్గర నుంచి నేర్చుకోమనే చెప్తాడు. అన్నిట్లో నుంచి మనకు కావలసిన జ్ఞానవంతమైన విషయాల్ని సేకరించమనే చెప్తారు.
ఎక్కడ కూడా పత్రిగారు ఎప్పుడు కూడా నా పుస్తకాలే చదవండి అని ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఆయన అందరి పుస్తకాలు చదవండి, అందరి దగ్గర నుంచి నేర్చుకోండి అనే చెప్పాడు. ఇప్పుడు పత్రిగారి పుస్తకాల్ని మనం చదవండి అని చెప్తున్నాము అంటే, పత్రిగారు ఏమంటున్నారు అంటే నేను 1,00,000 పుస్తకాలు చదివాను అంటున్నాడు. మనమేమి 1,00,000 పుస్తకాలు చదివి మన బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ ప్రయత్నం అంతా ఆల్రెడీ ఎవరు చేసేసినారు అంటే పత్రిగారు చేసినారు. ఆయన పుస్తకాన్ని మనం కనుక చదివి అర్థం చేసుకుంటే ఏమవుతుంది అంటే ఆ 1,00,000 పుస్తకాల సారాంశం అనేది మనం పొందుతాము. మరి ఇప్పుడు తటవర్తి గారిని నేనెందుకు గురువు అంటున్నాను అంటే, మొదట్లో ఆయన నాకు మార్గం చూపించాడు. ఇప్పుడు మిగతా వాళ్ళు అనాలి, నేను అన్నట్లు అనేది కూడా నేనేం చెప్పను. ఖచ్చితంగా నాకు ఈ ఎదుగుదలలో పత్రిగారితో నేను మొదట్లో తిరగలేకపోయాను. ఆయన ద్వారా నేను కొంత లాభం పొందాను కాబట్టి నేను ఆయన పేరు ప్రస్తావిస్తున్నాను. ఆయనైనా కూడా ఏం చెప్తాడు అంటే పత్రిగారి జ్ఞానమే అల్టిమేట్. ఇప్పుడు పత్రిగారి జ్ఞానం అంటే పత్రిగారు చెప్పింది ఒకటే కాదు, ఆయన ఒక ఇండియన్ స్పిరిచువాలిటీ కాదు, వరల్డ్ వైడ్ స్పిరిచువాలిటీ మాస్టర్ల యొక్క సారాంశం అంతా కూడా ఆయన మనకి ఇవ్వడం జరిగింది. మరి మన సొసైటీలో ఏంటి అంటే అన్ని ఆధ్యాత్మిక సంస్థలకి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి. మనమేమి మన సొసైటీలో పుస్తకాలే, నా పుస్తకాలే చదవండి అని మనం ఎక్కడా చెప్పము. కాబట్టి మనదేంటంటే ఒక మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ అని చెప్పొచ్చు. మరి ఇంకా అంటారు, నేను అన్ని పుస్తకాలని చదివి పిండి చేసి జ్యూస్ చేస్తే దాన్ని సింపుల్గా 2 ముక్కల్లో చెప్పొచ్చు. ఏంటంటే అది హింసా చోడో హంసా పకడో అంటాడు. ఇంకా ఆ 2 మాటల్లోనే ఆ 1,00,000 పుస్తకాల సారాంశం ఏంటి అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్గా హింసను వదిలేయకుండా ఈ నమ్మకాలు వదలవు. అది సార్. ఇప్పుడంతా ఈ నమ్మకాల్లో ఉండడానికి మూలం హింసనే. అవును సార్. ఫస్ట్ అసలు హింసాయుతమైన జీవితం నుంచి బయటపడితే ఈ నమ్మకాల నుంచి బయటపడతాం. అప్పుడు హంసను పట్టుకుంటే జ్ఞానం వస్తుంది, ఇంకెవరి మీద ఆధారపడకుండా జీవిస్తాం. ఆ జ్ఞానమే మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది, ఎవరి మీద ఆధారపడం. మన ఆత్మతో అనుసంధానమై ఆత్మ ప్రణాళికతో జీవిస్తాం. అవును సార్. ఆత్మ ప్రణాళికతో జీవించమనే కదా చెప్తున్నారు. అసలైన జీవితం ఆత్మ ప్రణాళిక అర్థమైనప్పుడు, మన ప్రణాళిక మనకు అర్థమైనప్పుడు ఇంకొకరి ఎవరి మీద అడుగుతాం. డిపెండెన్సీ అనేది ఉండదు, ఇండిపెండెంట్గా ఉంటుంది. రైట్. డిపెండెన్సీ ఎందుకు ఉంది అంటే హింస ఉండడం వల్ల, జ్ఞానం లేకపోవడం వల్ల. అవును సార్. ఓవరాల్గా ఇప్పుడు చెప్పుకున్న దానికి మెయిన్ కారణం హింస. ఈ హింసాయుతమైన జీవితాన్ని ఒడిది హంసాయుతమైన జీవితం అంటే జ్ఞానయుతమైన జీవితాన్ని పట్టుకుంటేనే ఈ బీ ఎ లైట్ ఆన్ టు యువర్ సెల్ఫ్ అనేది అర్థమవుతుంది. బుద్ధుని విగ్రహం పెట్టుకున్నంత మాత్రాన బుద్ధుడు అయిపోం మనం. ఆ బుద్ధుడు చేసిన సాధన చేయాలి, తీవ్ర సాధన చేయాలి. ప్రార్థన చోడో సాధన పక్కడు. ఏది చేసినా నువ్వు ఇంటర్నల్గా నిన్ను నువ్వు తెలుసుకోవాలి ముందు. అది ఇంపార్టెంట్. అప్పుడే మార్పులు వస్తాయి. ఇప్పుడు ఆర్య సమాజాన్ని స్థాపించిన దయానంద సరస్వతి, ఆయన పుట్టుకతోటి ఒక బ్రాహ్మణుని కుటుంబంలో పుట్టాడు. ఆయన శివ భక్తులు, వాళ్ళ ఫ్యామిలీ అంతా చిన్నప్పటి నుంచి ప్రతిదీ బాగా గమనించడం అలవాటు. శివరాత్రి నాడు ఆ శివలింగానికి పూజలన్నీ చేసి, ఏంటి రాత్రి సమయంలో అందరూ జాగారం అనేది నిద్రలోకి జారుకున్నప్పుడు ఒక ఎలుక వచ్చి ఏం చేసిందంటే ఆ శివలింగం పైన అంతా కూడా చిందర వందర చేయడం జరిగింది. అప్పుడు ఆయన లోపల ఎన్నో సందేహాలు అనేవి మొదలయ్యాయి. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, పూజ మెట్టు కాదు అగడత, పూజ వల్ల ఎదగడం కాదు, ఇంకా ఏం చేస్తున్నావు అంటే దిగజారిపోతున్నావు. ఒక పని చేయడం ద్వారా నీలో ఏదైనా మార్పు వస్తే ఆ పని చేస్తే బాగానే ఉంది, కానీ మార్పు రాకపోతేనే ఎందుకు రావట్లేదు అనేది మాత్రం ఆలోచించాలి. పుట్టినప్పటి నుంచి ఒక నమ్మకాన్ని పట్టుకొని ఆ నమ్మకాన్ని ఆశ్రయిస్తున్నాము. వయసు పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతున్నాయే కానీ తొలగట్లేదు. ఎందు కారణం అంటే మళ్ళీ అల్టిమేట్ మీరు చెప్పినట్లు హింస వదలాలి, జ్ఞానం పొందాలి. మరి ఇప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత కూడా, ధ్యాన సాధనలో ఉన్న తర్వాత కూడా, సత్యం అర్థమైన తర్వాత కూడా ఎందుకు డిపెండెన్సీ వస్తుంది?
డిపెండెన్సీ ఉండకూడదనే కదా పరతంత్రులు కావాలి అని. ఒకటి ఏంటంటే మనం జ్ఞానంలో ఉన్నతంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇంకా కొంచెం తక్కువ టైంలోనే ఉన్నతంగా ఎదుగుతాం. ఇప్పుడు ఒక చెస్ ఆడుతున్నాము, ఆ చెస్లో మెలకువలు తెలియాలి అంటే మనకన్నా బాగా తెలిసిన వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే మన కింది వాళ్ళకి ఇంకా సులభంగా గైడెన్స్ తీసుకోవాలి, ఖచ్చితంగా అంతేగాని డిపెండెంట్ అవ్వద్దు సార్. వాళ్ళే ఏమో చేస్తారు, వాళ్ళే ఫైనల్ అనేది కాదు. వాళ్ళు అలా చెప్పారు అంటే వాళ్ళు అసలు సరైన గురువులు కాదని, అసలు సరైన గురువు కూడా అలా చెప్పరు. నన్నే పట్టుకో అని ఎవరు ఇప్పటిదాకా చెప్పరు. పట్టుకునే వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు ఎవరు చెప్పలే. వాళ్ళు ఎవరైనా హింసను పట్టుకోవద్దనే చెప్పారు. అది అంటే పదాలను వదిలేశారు, వారు చెప్పిన పదాలను వదిలేశారు. పదాలని పట్టుకోమనే కదా అందరు చెప్పారు. చెప్పింది చేయండి సార్, నేను చేసేది కాదు, మీరు చూసేది కాదు అనే చెప్పారు. సో అప్పో దీపో భవ అంటే బీ లైట్ ఆన్ టు యువర్ సెల్ఫ్. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో సార్. రైట్. ఇప్పుడు మీరు ఎంతసేపు ధ్యానం చేస్తే వాళ్ళ దీపం వాళ్ళకు వెలుగుతుంది సార్? నేను ఇందాకే చెప్పాను, మన గురించి మనకు తెలియనప్పుడు మనం మన కోసం 90% కేటాయించాలి, ఇతరుల కోసం. స్టార్టింగ్ వాళ్ళు 3 నుంచి 8 గంటలు చేయాలి, సరి అయిన ధ్యానం చేయాలి, శ్వాస మీద ధ్యానం చేయాలి, క్రమం తప్పకుండా 90% వారి మీదనే ప్రాక్టీస్ పెట్టాలి, 10% తెలిసింది చెప్పుకుంటూ వెళ్ళాలి. అది ఎప్పుడైతే వాళ్ళ గురించి వాళ్ళకు తెలిసినప్పుడు వాళ్ళు వాళ్ళ కోసం 10% కేటాయించాలి, ఇతరుల కోసం 90% కేటాయించాలి. ఆ 10% అప్గ్రేడ్ చేసుకోవడానికి. అది సార్, అంతేగాని మళ్ళా వృధా చేయడానికి కాదు. ఇప్పుడు తనని తెలుసుకున్నది ఇంకా మరింత తెలుసుకోవాలి కదా. ఇంకా ఏమన్నారంటే సార్ పత్రికారు దీని గురించి, నేను అడవిలో మొక్కనయ్యా, పెరటిలో మొక్కను కాదు. పెరట్లో మొక్కకు నీళ్లు పోస్తారు కానీ అడవిలో మొక్కకు ఎవరు నీళ్లు పోయారు. ఆటోమేటిక్గా పెరట్లో మొక్కగా ఉన్నంత వరకు సాధన బాగా చేయాలి. పెరట్లో మొక్క ఏమైంది, అడవిలో మొక్క అయినప్పుడు నువ్వు నీ కోసం 10% కేటాయించాలి, ఇతరుల కోసం 90% కేటాయించాలి. వండర్ఫుల్. ఫైనల్గా యువర్ మెసేజ్? మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఎవరో మనల్ని ఉద్ధరిస్తున్నారు అనుకుంటే అది మన హీన భావమే అవుతుంది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, అప్పో దీపో భవ, బీ ఏ లైట్ ఆన్ టు యువర్ సెల్ఫ్. మన దీపాన్ని మనమే వెలిగించుకోవాలి. మన దీపం వెలగనంత వరకు ఎదుటి వాళ్ళ దీపాల మీద ఆధారపడతాం. ఏ రకంగా ఆధారపడుతున్నామో మనందరికీ తెలుసు. వారెవరో ఏమో అందిస్తున్నారని రకరకాల నమ్మకాలు, ఆ నమ్మకం ద్వారా జరగకపోతే ఇంకో నమ్మకాలు వ్యక్తులు మార్చుకుంటూ వెళ్తున్నాం తప్ప జీవితంలో జ్ఞానదీపం ఆత్మదీపం వెలుగుతుందా అని వెరిఫై చేసుకోవాలి మనం. సో ఈ అపనమ్మకాల నుంచి బయటపడుతూ ఎవ్వరి మీద ఆధారపడకుండా మన పైన మనమే సాధనతో తెలుసుకోవడం గురించే ఇప్పుడు చెప్పుకున్నాం మనం. మరి ఎందుకు అలా తెలుసుకోలేకపోతున్నాం అంటే హింస వల్ల, హింసాయుతమైన జీవనం వల్ల, జంతు హింస వల్ల. ఈ హింసాత్మకమైన జీవన విధానాన్ని గనక వదిలిపెడితే అప్పుడు మనకు దీపం వెలగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం హంసను పట్టుకోగలుగుతాం. హంసను పట్టుకోవాలి అంటే హింసను వదిలేయాలి ముందు. సో ఇది చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు ఎక్కడెక్కడ హింసాయుతంగా ఉన్నారు అది వదిలి హంస అంటే శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేసినప్పుడే ఆత్మదీపం జ్ఞానదీపం వెలుగుతుంది. తద్వారా ఇవన్నీ తెలుసుకోగలుగుతాం. ఎంతసేపు సాధన చేయాలనేది కూడా చెప్పారు. సో స్టార్టింగ్ సాధన 90% మీ వ్యక్తిగత సాధనే ఉండాలి. ఒక్క 10% తెలుసుకున్నది అందిస్తూ అక్కడక్కడ వెళ్ళడం. ఎప్పుడైతే నేను శరీరం మాత్రమే కాదు ఆత్మను అని తెలుసుకొని మీ దీపాన్ని మీరు వెలిగించుకున్నానని మీకు అర్థమైతే అప్పుడు 10% ఇంకా అప్గ్రేడ్ చేసుకోవడానికి 90% ఎదుటి వాళ్ళకు అందించడానికి సమయం కేటాయించడం అనేదే సరి అయిన రేషియో అని వారి ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ చెప్పినవి వింటూ సాధన చేస్తూ అద్భుతంగా జీవించాలని కోరుకుంటూ పిఎంసికి సపోర్ట్ చేయడం అంటే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, అందరికీ షేర్ చేయడం. సో అలా చేస్తూ ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.